నిన్నియాల ఎవరినన్నా నమ్మేటట్టున్నదా పరిస్థితి? మంచోళ్ళ లెక్క ముసుగులేసుకొని తిరుగుతున్న పాపిష్టోళ్ళు మన పక్క పొంటే తిరుగుతుంటరు. సాయం పేరుతోటి దగ్గరకొచ్చి మన గుండ్లే కొట్టుకొని పోతుంటరు. ఇగో గిట్ల. ఈళ్ళు నాశనమైపోను ఇలా గత్తరొచ్చిపోను అట్టిగా 5 లక్షలు విలువైన నగలెత్తుకపోయినరు. ఈళ్ళనెత్తుకపోయి ఎట్లా పెట్ట మహారాష్ట్రలో ఉన్న పూణేలా గీ ఇద్దరు అవ్వతాతలు స్కూటీ ముంగట సొమ్ముల బ్యాగ్ తలిగించుకొని పోతుండ్రు. ఒక ఆడ పెద్ద మనిషి కాకలై వడాపావు తిందామని బండి సైడుకు పెట్టి లోపటికి పోయిండు. ఆ టైంలో ముసలవ్వ బండి కాన్నే నిలబడి ఉన్నది. ఇంతెల్మే వెనక పొంటి తెల్ల గీతలు అంగేసుకొని ఓ బద్మాషోడు నడిచొస్తుండు చూడురి. ఆ వెనక ఇంకొకడు బండేసుకొని వచ్చిండు. జరంతా ముందుకు పోయిండు. మళ్ళీ వెనకకు వచ్చి అరే ఆంటీ బండి వెనక టైర్ పంచర్ అయినట్టు చూడురి అని చెప్పిండు. నిజమే అనుకొని బండి ముందు నిల్చున్న అమ్మాయి వెనకకు పోయి చూసింది. గంతే ఆద్వార్ దాంకాడ నిలబడ్డ పంది మొక్కపోడు ఆయనతో అవ్వ వెనకకు పోంగనే బండి ముంగట తలిగిచ్చిన బ్యాగ్ నెత్తుకొని ఉరికిండు. నా బ్యాగ్ అని ఎంత ఏడ్చినా ఆడు దొరుకుతాడా? ఎప్పుడో పరారైండు. పోయి పోలీసోళ్ళకి ఫిర్యాదిస్తే వాళ్ళు సీసీ వీడియోలతోటి దొంగల జాడ పట్టుకునే పనులున్నారట. బ్యాగు చేతిలో పట్టుకున్నా మంచిగుండు. ఏం పాడో చాలా సేపటికెళ్ళి వీళ్ళని ఫాలో అయ్యి పని చేసినట్టుండ్రు బద్మాషోళ్ళు. చూసిండ్రు కదా బయటకు పోయినప్పుడు పైసలే గాని సొమ్ములే గాని ఏదన్నా వస్తువే గాని కొంట పోతప్పుడు జర పైలంగుండురి. ఎవ్వరు నమ్మేటట్టు లేదు కదా ఇయ్యాల రేపు.